మాత్రాన అంతా ఇంజనీర్లు కాలేరు, మేనేజ్మెంట్ పట్టాపుచ్చుకున్నంత మాత్రాన ఓ మంచి వ్యాపారి కాలేరు. కానీ ఏదైనా ఒక ఇనిషియేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే కావాల్సింది ఓ స్ట్రాంగ్ డెడికేషన్. అలాంటి ఫైర్ ఉన్న ఓ కుర్రాడు జస్ట్ జాబ్స్పై ఫోకస్ చేయకుండా జస్ట్ వింగ్స్ అనే ఓ కంపెనీను స్టార్ట్ చేశారు. రిసెషన్ ఓవైపు, సత్యం కంప్యూటర్స్ క్రైసిస్ మరోవైపు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీను వణికిస్తున్న టైంలో రాజేష్ ఇంజనీరింగ్ డిగ్రీతో బయటకొచ్చారు. రోబోటిక్ సైంటిస్ట్ కావాలన్న తపన ఉన్న కాలం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రయత్నానికి తాత్కాలికంగా పాస్ పెట్టారు. కాలేజ్లో ఉన్నప్పుడు మొదలెట్టిన జస్ట్ యూ SMS ప్లాట్ఫామ్ ను సీరియస్ గా మార్కెట్లోకి తీసుకెళ్లాలని అప్పుడే డిసైడ్ అయ్యారట. చిన్నదైనా పెద్దదైనా ఓ కంపెనీకు బ్రాండ్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. అది టెక్నాలజీ బేస్డ్ సర్వీసెస్కు అయితే అది ఇంకా క్రూషియల్. సో ఈ విషయంలో వెంచర్ క్యాపిటల్స్తో టైఅప్ అయి బ్రాండ్ను గ్లోబలైజ్ చేసే ప్లాన్స్లో ఉన్నారు జస్ట్ వింగ్స్. వీ షుడ్ కమ్ అప్ విత్ పర్టికులర్ బ్రాండ్ వేరే నెక్స్ట్ లెవెల్లో ఒక పర్టికులర్ జనరేషన్ని రిప్రజెంట్ చేస్తూ ఎస్ ఓ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ కెన్ డూ ఎనీథింగ్ అనేది ప్రూవ్ చేయాలి అని ఒక మోటో ఉండటం జరిగింది. ఆ మోటోతోటి ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అనేది పెద్ద క్వశ్చన్, ఎంటర్ అయిన తర్వాత ఎట్లా సర్వైవ్ అవుదాం అనేది సెకండ్ క్వశ్చన్. ఓకే, ఎందులోకి ఎంటర్ అవుదాం అనేది ఆబ్వియస్లీ ఈవెన్ ఐ హ్యాడ్ మై డిస్కషన్ విత్ రమాకాంత్ రాజు, లైక్ ఎందులోకి ఎంటర్ అవుదాం, ఏ ఫీల్డ్ ఆప్ట్ చేసుకుంటే బెటర్ అనుకున్నాంలో డిఫరెంట్ ఫీల్డ్స్, స్టార్టింగ్ ఫ్రమ్ లంగరోస్లో క్యాంటీన్ పెడదాం అనుకున్న దగ్గర నుంచి బేకరీ, స్టేషనరీస్, వేరియస్ ఇష్యూస్. ఎందుకంటే ద బెస్ట్ పార్ట్ ఇస్ లైక్ 18-19 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో అది ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే వుడ్ ఏబుల్ టు థింక్ ఆఫ్ లైక్ వ్యాస్ట్ సోర్సెస్. ఏ ఫీల్డ్లోకి వెళ్తే ఎక్కువ ఎక్స్పెన్స్ కావాల్సి వస్తుంది, ఎక్కువ మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది. ఆఫ్ కోర్స్ ఇన్ మెచ్యూర్డ్ డిస్కషన్స్ దట్ ఆర్ హ్యాపెన్ దట్ టైమ్, బట్ వీ కుడ్ ఏబుల్ టు మ్యాప్ అవుట్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రాపర్ దట్ టు ఎట్ ద ఎర్లియస్ట్ మ్యాప్ అవుట్ చేసుకోగలిగాం ఫాస్ట్ పేస్లో. ఎట్ ద ఎండ్ ప్లాన్ చేసుకుంది SMS ఈజ్ ఏ కనెక్టెడ్ రిసోర్స్. మొబైల్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ ప్రొజెక్టెడ్ స్పాన్లో అయినా సరే SMS బేస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్లోకి వెళ్దాము అని అనుకోవడం జరిగింది. క్లాస్మేట్ రమాకాంత్తో కలిసి 2009లో వెబ్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ జస్ట్ వింగ్స్ ను ప్రారంభించారు. మొదట్లో మొబైల్ బేస్డ్ ప్రకటనలకు మాత్రమే పరిమితమైన జస్ట్ వింగ్స్ నెమ్మదిగా వెబ్ డిజైనింగ్, డెవలప్మెంట్, కస్టమైజ్డ్ వెబ్ అప్లికేషన్స్ లాంటి సర్వీసెస్ ను అందిస్తోంది. 65 మంది యంగ్ టీమ్ తో విజన్ 2017 దిశగా ముందుకెళ్తోంది. టీమ్ జస్ట్ వింగ్స్ ను 1500 మంది సామర్థ్యం ఉన్న కంపెనీగా చేయడమే రాజేష్ లక్ష్యమట. 2017 విజన్ అనేది మనం బెంచ్ మార్క్ రెడీ చేసుకున్న మూమెంట్లో కూడా ఈవెన్ 2009 నుంచి మారుతూ వచ్చినాయి గోల్స్ అనేవి. చాలా వరకు గోల్స్ మారడానికి ఏంటంటే కస్టమర్ సెంట్రిక్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, లేదా టీమ్ సెంట్రిక్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, లేదంటే పర్సనల్ అండ్ ప్రొజెక్షన్స్ కావచ్చు. వీటన్నిటి దృష్టిలో చాలా వరకు చేంజెస్ వచ్చినాయి అన్నమాట విజన్లో. ఆ విజన్ మారుతున్న కొద్దీ 2012లో మన రీసెంట్గా Jan 27 గమనం ఏదైతే యాన్యువల్ మీట్ ఉందో దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నానంటే జస్ట్ వింగ్స్ షుడ్ ఎమర్జ్ యాజ్ ఎ బ్రాండ్ ఆఫ్ వాట్, నాట్ ఇంటూ SMS అప్లికేషన్, నాట్ ఇంటూ IT అప్లికేషన్, నాట్ ఇంటూ ఎనీ స్పెసిఫిక్ యూస్ కేస్. ఏదైతే ఇండియన్ స్పెసిఫిక్ మార్కెట్ ఒకప్పుడు ఒక పొటెన్షియల్ వెండర్ని, పొటెన్షియల్ బ్రాండ్ని చూసి ఇట్లాంటి బ్రాండ్ మళ్ళీ ఒక స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ క్రియేట్ చేస్తే బాగుండేదే. అంబానీ స్టార్ట్ చేశారని విన్నాం కానీ మాకైతే తెలియదు. అట్లీస్ట్ మా జనరేషన్ వాళ్ళకి మేము అనుకుంటుంది ఏంటంటే మా జనరేషన్ మమ్మల్ని చూస్తూ ఉండి లేదంటే ఇంజనీరింగ్ డేస్లో మమ్మల్ని అబ్జర్వ్ చేసి ఇంజనీరింగ్ డేస్లో కంపెనీస్లో జాయిన్ అయ్యి మాకు సజెషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట, ఎందుకు మీరు జాబ్ చేయట్లేదని. అట్లాంటి వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ చెప్పాలనుకుంటున్నాం. వచ్చే ఆగస్టులో హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ లో జస్ట్ వింగ్స్ ఆపరేషన్స్ ప్రారంభించనుంది. 2015 నాటికి జస్ట్ వింగ్స్ ఇన్ఫర్మేటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లిస్టింగ్ కు వెళ్లనుంది. ప్రస్తుతం 3200 మంది అప్లికేషన్ స్పెసిఫిక్ కస్టమర్స్ కు కంపెనీ సేవలు అందిస్తోంది. వ్యవసాయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన రాజేష్ కు భవిష్యత్తులో పంటల సాగులోనూ రోబో టెక్నాలజీని తీసుకొచ్చే ఆలోచనలున్నాయి. చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అనే ఆలోచన ఉండేది. తర్వాత ఏదైనా జాబ్ సంపాదించాలని టార్గెట్, తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్లోకి వచ్చాక మై ఓల్డ్ ప్యాషన్ రీవ్యాంప్ అన్నమాట. లేదు మళ్ళీ సైంటిస్ట్ అవ్వాలనుకున్నాం. 1-2 ఇయర్స్ స్టడీ చేసిన తర్వాత ఏంటంటే ఎస్ ఐ కుడ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ రోబోట్స్. ఓకే, దాన్ని చాలా ప్రజెంటేషన్స్లో మా టీమ్తో వెళ్ళి సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, వేర్ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ లైక్ ఈ బాట్ తయారు చేస్తాము, దీన్ని అన్విజైజ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేయడానికి 10-20 ఇయర్స్ 30 ఇయర్స్ జరగచ్చు, జరగకపోవచ్చు. ఆ తర్వాత నేను ఇండియన్ మార్కెట్లో యురేకా ఫోక్స్ ఇట్లాంటి వాటి తర్వాత డైరెక్ట్ డెవలప్మెంట్ కానీ సపోర్ట్ చేసి R&D ఆర్గనైజేషన్స్ లేవన్నమాట రోబోటిక్స్ కోసం. ఐ థాట్ లైక్ ఓకే వాట్ షుడ్ ఐ డూ విత్ దీస్ ప్రొడక్ట్స్, దట్ ఒక ప్రొడక్ట్ తయారు చేసి దాన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ వేరే రోబోట్ తయారు చేయాలన్నా నా దగ్గర ఫండ్స్ లేవన్నమాట. అప్పుడు
ఒక హార్డ్లీ ఆ ఫండ్స్ కూడా 1000-2000 రూపీస్. ఎవరైనా అడిగినా కానీ ఏం చేస్తావు అంటే రోబోట్ తయారు చేస్తాను. ఓకే, ఎందుకు ఇది ఏం చేస్తావు దాన్ని తయారు చేసుకొని, వేస్ట్ కదా. అంటే ఫండ్ ఇచ్చేదానికన్నా ముందు ఏంటంటే క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నాకు థాట్ లైక్ ఓకే, వెక్స్డ్ అప్ విత్ ఎవ్రీథింగ్, ఐ కెనాట్ ప్రొడ్యూస్ రోబోట్స్. వేల మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఏళ్ల తరబడి ఎప్పటి నుంచో కలవరపెడుతున్న కలను సాకారం చేసుకోవాలంటే రాజేష్లా ఓ అడుగు ముందుకు వేయాలి. వ్యాపార వారసత్వం లేదనో, వెంచర్ క్యాపిటలిస్ట్ ముందుకు రావట్లేదనో వెనకడుగు వేసే యంగ్స్టర్స్ ను జస్ట్ వింగ్స్ స్టోరీ ఖచ్చితంగా రీఛార్జ్ చేస్తుంది. అందరూ పుట్టుకతోనే అంబానీలు కాలేరు. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కు పెట్టుబడి అవసరమే అయినా సాధించాలన్న తపన, ఓ స్ట్రాంగ్ విజన్ కీ క్వాలిటీస్ అంటారు రాజేష్. తన స్టోరీ కనీసం ఓ నలుగురు యంగ్స్టర్స్ ను ఇన్స్పైర్ చేసినా తన ప్రయత్నం సక్సెస్ అయినట్టేనంటారు.